కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. దిన వాక్య ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మరియు హిజ్కియా ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో నున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇజ్రాయేలు అందరికిని యూదావారందరికిని వర్తమానములను ఎఫ్రాయిములకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. హల్లెలూయా. గడిచిన వారంలో హిజ్కియా జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. మరి ఆయన పరిపాలన ఆరంభపు జీవితాల్లో లేదా దినములలో ఎలాంటి పరిస్థితులను హిజ్కియా ఎదుర్కొన్నాడు, సమాజాన్ని ఎలా దేవుని పని కొరకు పురుకొల్పాడు అనే వివరాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు 30వ అధ్యాయం అలాగే 31వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్ని మనం ధ్యానించబోతున్నాం. అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మనము ఆలోచన చేద్దాం. మరి హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని మళ్ళా తిరిగి మందిరాన్ని ఏర్పాటు చేసి యాజక ధర్మము తిరిగి ఆరంభించబడినట్లుగా లేవీయులను యాజకులను అక్కడ నియమించాడు. మరలా మందిరము బాగు చేయబడి ప్రజలందరూ కూడా ఆరాధన చేయటానికి అనుకూలపరచబడింది. అయితే సొలొమోను కాలము నుండి దాదాపు హిజ్కియా కాలం వరకు కూడా రాజులైన వారు సరిగా పరిపాలన చేయకపోవడం, వారు దేవుని పట్ల సరిగా భయభక్తులు కలిగి ఉండకపోవడం వలన కొన్ని పనులను వారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దాని వలన దేశంలో చాలా రకాల సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి అన్ని విషయాల్లో దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు గనుక హిజ్కియా ఆరంభించిన 2వ ప్రయత్నం ఏంటనంటే ఇజ్రాయేలు అలాగే యూదా ఈ 2 ప్రాంతముల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పోగు చేసి మరలా పస్కా పండుగను ఆచరించాలి అనేది హిజ్కియా యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకనంటే దేవుని యొక్క విమోచన కార్యక్రమాన్ని మరలా ఒకసారి ప్రజలందరూ జ్ఞాపకం చేసుకుంటే దేవుని పట్ల ప్రజలకి కృతజ్ఞతా భావము అనేది ఆరంభమవుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ దేవుని నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటనంటే దేవుడు చేసినటువంటి ఉపకారములను మర్చిపోవడమే దానికి కారణం. ఆ రోజు ఆ ప్రజల జీవితాల్లోనైనా ఈరోజు మన జీవితంలోనైనా దేవుని పట్ల మనకున్న ప్రేమ, భక్తి, ఆసక్తి ఇవన్నీ చల్లారిపోవడానికి గల కారణము దేవుడు చేసినటువంటి ఉపకారములను మనం మర్చిపోవడమే. ఆ యొక్క పద్ధతిని హిజ్కియా సరిదిద్దాలని ఆశించాడట. అందుకే మరలా తిరిగి ప్రజలందరూ కూడా దేవుని మందిరంలోనికి చేరి పస్కా పండుగను ఆచరించుట ద్వారా మరలా సంఘం ఉజ్జీవింపబడుతుంది. ప్రజలందరూ కూడా మరలా దేవుని తట్టు తిరగగలుగుతారు. అప్పుడు ఈ శత్రువుల బారిలో నుండి దేవుడు ఈ ప్రజలందరినీ విడిపించగలుగుతాడు అనేటువంటి ఆశను హిజ్కియా కలిగి ఉన్నాడన్నమాట. అయితే దేవుడు నియమించిన పద్ధతి ప్రకారంగా ఈ పస్కా పండుగ అనేది మొదటి నెల 14వ దినమున దీన్ని కొనసాగించాలి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆచరించినటువంటి పండుగ మొదటి సంవత్సరం 14వ దినములో అది జరిగింది, అంటే సంవత్సరం మొదటి నెలలో. అలాగే ఇప్పుడు కూడా అదే నియమమును వారు కొనసాగించాలి. హిజ్కియా ఇజ్రాయేలు ప్రాంతాలలోనూ ఇటు యూదా ప్రాంతాలలో కూడా అందరికీ ప్రకటనలు చేశాడు. అయ్యా, అందరూ కూడా దేవుని మందిరానికి మీరు చేరి వచ్చినట్లయితే మనం అందరము కూడా దేవుడు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు ఒక పండుగను మనం ఆచరిద్దాం, ఘనంగా ఆ కార్యాన్ని మనము కొనసాగించాలి అని హిజ్కియా చెప్పాడంట. కానీ ఆ సమయానికి ప్రజలెవరూ కూడా యెరూషలేములోనికి రావడానికి ఇష్టపడలేదట. అటు ఇజ్రాయేలు భూభాగము నుండి కానీ లేదా ఇటు యూదా ప్రాంతంలో నుండి కానీ ప్రజలెవరూ కూడా అంత ఆసక్తితోటి రావడానికి కూడా ఇష్టపడలేదు. పైగా ఒకవేళ పండుగను ఆచరించినా కూడా ఆ రోజు అనేక బలి అర్పణలు జరుగుతాయి. మరి బలి అర్పణలు అన్నీ జరగడానికి దేవుని మందిరంలో సేవ చేసేవారు కావాలి. అలా సేవ చేయటానికి చాలినంత మంది యాజకులు కూడా దేవుని మందిరంలో ఇంకా ప్రతిష్ఠించుకోలేదు. కేవలం కొద్ది మంది మాత్రమే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు, మిగతా వారు అలాగే ఉండిపోయారు. సో చాలినంతమంది పనివారు లేకపోవడం,
రెండవదిగా దేవుని ప్రజలైన వారిలో ఒక నిర్లక్ష్యం, దేవుని మందిరం పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యము, ఇవి రెండు కూడా ఆ మొదటి నెలలో దేవుని కార్యము నెరవేర్చబడకుండా ఆటంకపరిచేశాయట. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకటి, దేవుని పరిచర్య ఘనంగా జరగాలి అని అంటే మొదట సంఘములో ఉన్నటువంటి నిర్లక్ష్య భావాన్ని మనం తీసేసుకోగలగాలి. దేవుని కార్యక్రమాల పట్ల ఏదైతే ఆధ్యాత్మిక సోమరితనాన్ని మనం చూపిస్తున్నామో, ఏదైతే నిర్లక్ష్య వైఖరిని మనం కలిగి ఉంటున్నామో దాన్ని సరిదిద్దుకోకపోతే దేవుని కార్యాన్ని మనమే ఆటంకపరిచిన వాళ్ళం అవుతాం. కానీ మన జీవితంలో ఎలా ఉంటుందనంటే కూడికలను అంచనాలు వేసి మనం ఆ కూడికలకి హాజరవుతూ ఉంటాం. అంటే మన దృష్టిలో కొన్ని పెద్ద కూడికలు ఉంటాయి, కొన్ని చిన్న కూడికలు ఉంటాయి. ఏదైనా సరే అది దేవుని కార్యక్రమం కదా, అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం దొరికింది కదా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అవసరత మనకు ఉంది కదా అనే ఆలోచన మనం మర్చిపోయి ఇది పెద్ద కూడిక కాబట్టి ఇక్కడికి వెళ్దాం, లేకపోతే ఇది చిన్న కూడిక కాబట్టి ఇక్కడికి ఆగిపోదాం అని మనమే ఈ పార్షియాలిటీని చూపిస్తున్నాం. మీటింగ్స్ విషయంలో మనమే ఈ యొక్క కూడికలను సెగ్రిగేషన్ చేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఏదైతే కూడికల పట్ల మనం నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తున్నామో అది మన జీవితంలో చాలా పెద్ద పొరపాటుగా మనం గ్రహించగలగాలి. విజ్ఞాపన చిన్న కూడిక మన దృష్టిలో, గృహ కూడిక అనేది ఒక చిన్న మీటింగ్ అంతే. వాటికేం పోతాంలేండి, వాటికేం వెళ్తాంలేండి, అవి ఏం చేస్తాంలేండి, ఇలాంటి ఆధ్యాత్మిక సోమరితనము ఈరోజు మన జీవితంలో కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క కార్యక్రమాలు ఘనంగా సాగట్లేదు. ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అని అంటే ఏదో టైంపాస్ చేయడానికి కాదు, దేవుని కొరకు మనం జీవించటానికి, మనం అందరము దేవునిలో ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆత్మీయ సహవాసమును మనం కలిగి ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. మరి దేవుడు వాటిని నియమించి సంఘములో కొనసాగిస్తున్నప్పుడు మనం వాటిని మరలా సెపరేట్ చేసి మనం వేటికి వెళ్ళాలో వేటికి వెళ్ళకూడదు అని మనం సొంత ఆలోచనలతోటి చేసుకునేటువంటి ఆ భక్తిని దేవుడు ఎప్పటికీ కూడా అంగీకరించే అవకాశాలు ఉండవు అన్నమాట. సో ప్రతి కూడిక ప్రాముఖ్యమైనదే మన జీవితానికి. అందుకే ప్రతి కార్యక్రమంలో మనం పాలు పొందగలిగితే దేవుని పరిచర్య ఘనంగా జరుగుతుందట. ఎప్పుడైతే మనము దేవుని కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యాన్ని కనపరుస్తామో ఆ పరిచర్యకు జరిగే ప్రతి నష్టానికి మనమే బాధ్యతను వహించిన వారం అవుతాం. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, అభ్యంతరాలు రాకమానవు కానీ అవి ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ అనే మాట రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క వాక్యము విషయంలో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యాన్ని కనపరుస్తామో, లేదా దేవుని కార్యక్రమముల పట్ల ఎప్పుడైతే బాధ్యతారహితంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో మనమే దేవుని పరిచర్యను నష్టపరిచిన వారం అవుతామన్నమాట. ఎందుకనంటే సంఘము కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో సంఘమే పాలు పొందకపోతే ఇక కార్యక్రమాలకి ప్రయోజనం ఏంటి? హిజ్కియా కూడా ప్రజలందరినీ ఆహ్వానించాడట, అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం రండి దేవుని మందిరానికి అని అంటే సమాజపు వారు ఎవరూ కూడా ఆ రోజు ఆ స్థలానికి రావడానికి ఆసక్తి చూపించలేదట. ఆ కారణాన్ని బట్టి ఆ పండుగ వాయిదా వేయబడాల్సి వచ్చింది. ఇక రెండవ కారణం ఏంటనంటే కావలసినంత మంది పనివారు తమ్మును తాము అక్కడ ప్రతిష్ఠించుకోకపోవడాన్ని బట్టి ఆ పండుగ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే సంఘములో కావలసినంత మంది పనివారు లేకపోవడం అక్కడ ఒక సమస్య. యేసు ప్రభు కాలం నుండి కూడా చెప్తున్నటువంటి మాట, కోత విస్తారమే కానీ పనివారు కొదువుగా ఉన్నారు. కోతకు పనివారిని పంపించమని పరలోకపు తండ్రిని వేడుకొనండి అని యేసు ప్రభు ఆనాటి నుండి చెప్తూనే ఉన్నాడు. ఈనాటి వరకు కూడా ఆ కొరత ఎప్పటికీ తీరలేదు. ఎందుకు తీరలేదు అని అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ప్రార్థన విన్నపాన్ని మనం ఎవరము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవట్లేదు. దాని కొరకు ఎలాంటి ప్రయత్నాన్ని మనము కొనసాగించట్లేదు. పరిచర్య విస్తారంగా ఉంది కానీ పని చేయువారు కొద్దిమంది మాత్రమే ఉన్నారట. ఆ ఉన్నవారిలో కూడా దేవుని కొరకు నిబద్ధత కలిగిన వారు లేరు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని పరిచర్య చేసేవారు లేరు. ఆ కారణాన్ని బట్టి కూడా కొన్నిసార్లు దేవుని పరిచర్యకు ఆటంకాలు ఏర్పడతాయి. యాజకులే లేరా, లేవీలే లేరా అని అంటే ఉన్నారు చాలామంది,
కానీ వారు ప్రతిష్ఠించుకునే విషయంలో ఆలస్యం చేశారు. వారు నిర్లక్ష్యాన్ని కనపరిచారట. ఆ తర్వాత కాలంలో వారు సిగ్గునొంది దేవుని మందిరానికి వచ్చి తమను తాము ప్రతిష్ఠించుకున్నట్టుగా మనకు బైబిల్లో రాయబడి ఉంది. కానీ మొదట ఆ కార్యక్రమము వాయిదా వేయబడడానికి కారణం ఏంటనంటే, దేవుని పరిచర్య చేయవలసిన వారు ఆ పని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడమే కారణం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈరోజు మన విషయంలో కూడా అవే పొరపాట్లు జరుగుతున్నాయేమో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అంతా అదే మిస్టేక్స్ ఒకవేళ మన జీవితంలో జరిగితే, ఈ ముగింపులో వాటిని సరిదిద్దుకోకపోతే మరొక సంవత్సరంలో కూడా అదే నష్టము దేవుని పరిచర్యలో వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి నష్టము జరగకుండానట్లుగా దేవుని వాక్యము చేత దేవుడు మనకి హెచ్చరిక చేసినప్పుడు వాటిని సరిదిద్దుకుని మన జీవితాన్ని మార్చుకోవడము మనకెంతో ఆశీర్వాదకరమైన విషయాన్ని మనం గ్రహించగలిగాలి. మరి ఎలాగా అని అంటే, ఆ తర్వాత వచనాలు చూడండి. 3వ వచనం నుండి, రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకును సమాజపు వారికి అందరికీ అనుకూలమాయెను. చాలు. మొదటి నెలలో జరగవలసినటువంటి పండుగ వాయిదా వేయబడినప్పుడు ప్రజలు కానీ రాజు కానీ అధికారులు కానీ ఏమనుకున్నారట, దాన్ని మనము 2వ నెలలో ఆచరణ చేద్దాం అని అనుకుని నిర్ణయం తీసుకున్నారట. అది ఎవరెవరికి అనుకూలంగా అనిపించింది? సమాజపు వారికి రాజునకును అనుకూలముగా అనిపించెను అని రాయబడి ఉంది. ఇప్పుడు మనుషులకి లేదా రాజుకి అనుకూలంగా ఉంటే సరిపోతుందా? అది దేవునికి అనుకూలం అవసరం లేదా అని మనం ఆలోచన చేస్తే, హిజ్కియా ఆరంభము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూనే వస్తున్నాం, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎలా చేస్తాడు? ఆయన మొదట దేవుని ధర్మశాస్త్రమును పరీక్షిస్తూ వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగానే ఒకవేళ ఏ కారణమును బట్టైనా ప్రజలు మొదటి నెలలో పస్కా పండుగను ఆచరించకపోతే 2వ నెలలో 14వ దినమున దానిని ఆచరించున్నట్లుగా దేవుడే అనుమతినిచ్చాడు. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 11వ వచనం. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిని కొంచెమైనను మిగిలినీయవలదు, దానిలోనిది ఒక ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలను బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనములలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణను దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. ఇంకా కొంచెం పైన వచనాల నుండి కూడా చదువుకుంటూ వస్తే, అక్కడ కొంతమంది ప్రజలు ఒక నరశవమును ముట్టుట వలన అపవిత్రపరచబడ్డారు. యూదులలో కొన్ని ఆచారాలు ఉండేవి ఆ కాలంలో. అయితే వాళ్ళందరూ కూడా మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మరి మేము ఒక నరశవమును ముట్టుట వలన మేము అపవిత్రపరచబడ్డాం, మరి దానిని బట్టి మేము పస్కాను ఆచరించలేకపోయాం, మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని వెళ్ళి మోషేని అడిగితే, మోషే వెళ్ళి దేవుని దగ్గర అడుగుతాడు, అయ్యా మరి వారి విషయమై నువ్వు ఏం అంటే పరిష్కారాన్ని తెలియజేస్తావు అని చెప్పగానే ఆ దేవుడు కూడా మోషేతో మాట్లాడతాడు. మోషే, పస్కా పండుగ అనేది దాని విషయంలో ఒకవేళ ప్రజలు ఏ కారణమును బట్టైనా వాళ్ళు ఆచరించలేకపోయిన ఎడల, అంటే దూర ప్రయాణంలో ఉండి పాలు పొందకపోవడమో లేకపోతే కొన్ని కారణములను బట్టి వాళ్ళు పాలు పొందకపోవడమో జరిగితే, ఆ ప్రజలు 2వ నెల 14వ దినమున దానిని ఆచరించాలి. అనుకూలత లేదు కాబట్టి దాన్ని 2వ నెలలో దాన్ని వారు ఆచరణ చేయవచ్చు. ఒకవేళ దేశములోనే ఉండి ఎవరైనా ఆచరించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అలాంటి వారు జనుల్లో నుండి కొట్టివేయబడతారు అని చెప్పి దేవుడు మోషేతోటి తెలియజేస్తాడు. సో సంఖ్యాకాండములో వ్రాయబడినటువంటి ఆ విషయాన్ని బట్టి హిజ్కియా ఏం చేశాడట, దాన్ని ఆ పస్కా పండుగను 2వ నెలలో ఆచరణ చేయడానికి ప్రజలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 2వ నెలలో మరలా ఒకసారి హిజ్కియా ఇజ్రాయేలు యూదా ప్రాంతములన్నింటిలోకి కూడా కొంతమంది చాటింపు వేయువారిని పంపించి
వారందరికీ కూడా హెచ్చరికలను ఇచ్చాడు. మీరు అందరూ కలిసి దేవుని దగ్గరికి రండి. పైగా ఆ చాటింపు వేసేవారు కూడా కొన్ని హెచ్చరికలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏంటనంటే, ప్రజలారా, మీరందరూ కూడా మీ పితరులు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి నష్టపోయినట్లుగా మీరు అలా నష్టపోకండి. వారు చేసిన పాపములను బట్టి ఎలాంటి శిక్ష విధింపబడుతుందో మీకు అందరికీ తెలియడానికే దేవుడు వారిని అష్షూరు రాజు చేతికి అప్పగించేశాడు. ఒకవేళ మీరు గనక దేవుని తట్టు తిరిగితే దేవుడు మరలా మీ తట్టు తిరుగుతాడు. అంతేకాదు, మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండటం వలన మన శత్రువులకి మన వారిని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయిన వారి విషయమై కనికరము కలుగుతుంది కనుక మన చెరలో ఉన్నవారు తిరిగి మరలా మన దేశంలోనికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అష్షూరు రాజు చేతిలో నుండి తప్పించబడ్డారు కనుక మీరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు చేసే ప్రార్థనలను బట్టి వారికి విమోచన కలుగుతుంది అని చెప్పి ఆ చాటింపు వేసే వారు అందరూ కూడా ప్రజలకి హెచ్చరికలను చేశారట. ఎంత మంచి విషయాలు రాజు వాళ్ళకి బోధ చేస్తూ వచ్చాడు చూడండి. ఎందుకు హిజ్కియాకి ఇంత ఆశ అనంటే, హిజ్కియా జీవితంలో ఆరంభమైనటువంటి ఉజ్జీవము దేశమంతటా ప్రబలింపబడాలనేది హిజ్కియా ఆలోచన అన్నమాట. ఒక్కడితోటి ఆరంభమైనటువంటి ఉజ్జీవము ఆ దేశమంతా కూడా ప్రబలింపబడింది. ఒక్కడితోటి ఆరంభమైంది. ఆ ఒక్కడే నా వలన ఏం జరుగుతుందిలే అని ఆలోచన చేయకుండా, నా వరకు అయినంత వరకు నేను చేయగలుగుతాను, మిగతా కార్యమును దేవుడే కొనసాగిస్తాడు అని హిజ్కియా నమ్మాడు. ఆ ఒంటరివాడు చేసిన పోరాటాన్ని బట్టి సమాజంలో గొప్ప మార్పు ఏర్పడిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, బద్దలైన బండ సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ పరీక్షిస్తున్నాడట. బద్దలైన బండ సందులలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయగలిగిన వాడు ఒక కావాలి. అలాగే దేవునికి మనుషులకి మధ్య ఏర్పాటైనటువంటి ఆ ఎడబాటులో వారిద్దరిని తిరిగి మరలా సమాధానపరిచే వ్యక్తి ఒకడు కావాలి. ఆ బాధ్యత హిజ్కియా తన భుజముల మీద వేసుకున్నాడట. ఒంటరివాడే, ఒక్కడే ఆరంభించాడు. కానీ ఆ ఒక్కని ప్రయత్నాన్ని బట్టి దేశం అంతా మరలా దేవుని తట్టు తిరగగలిగారు. ఈరోజు మన లైఫ్లో కూడా కొన్ని ప్రయత్నాలు మనం ఆరంభించేటప్పుడు మనం ఒంటరి వాళ్ళంగానే ఉంటాం. కానీ మనకున్న ఒక తప్పు నేచర్ ఏంటనంటే, వాళ్ళు వస్తే మనం వెళ్దాంలే, వాళ్ళు వస్తే మనం చేద్దాంలే, ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు మనం చేయాల్సినటువంటి పనుల విషయంలో మనకు ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కొన్ని మంచి పనులు చేసే సమయంలో మనం ఒంటరిగానే అడుగు వేయాల్సి వస్తుంది. ఆరంభంలో ఎవ్వరూ మనతో ఉండరు. అలాంటప్పుడు మనం చేసే ఆ ప్రయత్నంలో మనం ఒకవేళ స్థిరంగా నిలబడగలిగితే దేవుడే ఆ ప్రయత్నాన్ని సఫలపరిచి మిగతా వారిలో కూడా ఉజ్జీవాన్ని ఆరంభింపజేస్తాడు. యేసు ప్రభు ఆరంభంలో పరిచర్యను ఆరంభించినప్పుడు ఆయన ఒంటరివాడే, ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ తర్వాత 5,000 మంది యేసు ప్రభువును వెంబడించారు. యేసు ప్రభు తర్వాత చాలామందిని తన కొరకు సంపాదించుకోగలిగాడు. మొదట ఒంటరివాడు ఆయన కూడా. మోషే జీవితంలో చూస్తే ఆరంభంలో మోషే ఒంటరివాడే, ఆ తర్వాత అహరోన్ ఆయనకు తోడయ్యాడు, ఆ తర్వాత యెహోషువ ఆయనకు తోడయ్యాడు. ఇలా ఒకరొకరుగా ఆయన దగ్గర చేర్చబడుతూ వచ్చారు. పౌలు విషయంలో చూస్తే పౌలు కూడా ఆరంభంలో ఒంటరివాడే. అపోస్తలులైన వారు అంటే శిష్యులైన వారు కూడా ఆ పౌలుని చేర్చుకోవడానికి భయపడ్డారట. ఒంటరిగా వెళ్ళి ప్రజలతో మాట్లాడాడు, సువార్తను ప్రకటించాడు, దేవుని గొప్పతనాన్ని వివరించాడు. తర్వాత బర్నబా ఆయనకి తోడయ్యాడు. ఆ తర్వాత అనేక మంది శిష్యులు పౌలు వెంట నడిచినట్లుగా లేఖనాలు మనకి చెప్తా ఉన్నాయి. ఆరంభంలో గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళందరూ ఒంటరి వాళ్ళే. ఆ ఒంటరి వాళ్ళను దేవుడు విడిచిపెట్టలేదు. వారు చేసే ప్రయత్నాలు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉన్నవి కనుక దేవుడు వాటిని ఫలింపజేసి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని మన ప్రయత్నాలు ఒంటరిగానే ఆరంభం అవుతాయి. కానీ మనం చేసే ప్రయత్నములో దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అది ఆయన దృష్టికి శ్రేష్టమైనదిగా కనబడగలిగితే ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి వాటిని సఫలపరుస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రతి విశ్వాసి కూడా నా వైపు నుండి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి తృష్ణ మనం కలిగి ఉండాలట.
అదే మనల్ని జీవింపజేస్తుంది, అదే మనల్ని దేవుని కొరకు పని చేయునట్లుగా పురుకొల్పగలుగుతుంది. ఆశ లేకపోతే ఏది మనం చేయలేం. హల్లెలూయా. ఇక ఎప్పుడైతే 2వ నెలలో పండుగను ఆచరించాలి అని అనుకున్నారో, దేశమంతటా ప్రకటిస్తే ఆ మాటలు విని చాలామంది ఆ వచ్చిన వారిని అపహసించారట. చూడండి 10వ వచనం నుండి. అంచెవాండ్రు జెబూలూను దేశం వరకును ఎఫ్రాయిములు మనష్యేల దేశంలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్య జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. చాలు. ఎప్పుడైతే ఈ చాటింపు వేయువారు వెళ్ళి ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చారో, చాలామంది ప్రజలు ఆ వ్యక్తులు చెప్పినటువంటి మాటలను బట్టి వారిని అపహసించారట. చాలామంది తృణీకరించారు, కానీ కొంతమంది మాత్రము కృంగిన మనస్సుతో ఆ దేవుని మీద ఆధారపడడానికి యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చారట. ఏ విధమైన మనస్సుతో వచ్చారట వాళ్ళు? కృంగిన మనస్సుతో. ఎందుకు కృంగిపోయారు వాళ్ళు అని అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు చాలా కృంగిపోయారు. ఆ అష్షూరు రాజు వచ్చి వారిలో చాలామందిని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది పిల్లలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, కొంతమంది భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. ఇలా ఆ రాజుగారు ఎవ్వరు దొరికితే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ ప్రాంతంలో విడిచిపెట్టబడ్డారు. అలా కోల్పోయిన వారందరూ కూడా చాలా కృంగిపోయి ఉన్నారట. తమ వారిని వారు కోల్పోయినందుకు వాళ్ళు బ్రతుకున్నారో తెలియదు, చనిపోయారో తెలియదు, వాళ్ళు ఎలాంటి హింసలు పడుతున్నారో తెలియదు. అలాంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళందరూ చాలా కృంగిపోయారు. సహాయం చేసేవారు లేరు, వారికి సహకరించేవారు లేరు. పైగా రాజును కూడా ఆ అష్షూరు రాజు బంధించేశాడు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి కృంగిపోయిన ఒక విధం అయితే, రెండవదిగా ఈ చాటింపు వేసేవారు చేసినటువంటి ప్రకటనలు కూడా ప్రజల జీవితాల్లో చాలా బాధను కలుగు చేసాయట. ఎందుకనంటే, ఇంతకాలం మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకున్నాం. దేవుని మీద మనం తిరుగుబాటు చేసినందుకు దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడింది కదా అనేటువంటి భావన వారి జీవితాల్లో కలిగిందట. అయ్యో, మనం దేవుణ్ణి ఎందుకు చేయి విడిచేశాం అనే ఆ భక్తిలో దిగజారుడుతనాన్ని వారు జ్ఞాపకం చేసుకుని దానిని బట్టి కూడా వాళ్ళు కృంగిపోయి, వారు బయలుదేరిన దగ్గర నుండి ఆ కృంగిన మనస్సుతో దేవుని పాదాల మీద పడడానికి యెరూషలేము ప్రాంతానికి వారు బయలుదేరి వచ్చారట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము కృంగిన మనస్సుతో దేవుని దగ్గరకు వస్తామో అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా తృణీకరించడట. ఎందుకనంటే బైబిల్లో రాయబడింది, విరిగి నలిగిన హృదయములను ఆయన అలక్ష్యము చేయడు అనే మాట ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడట ప్రతి వ్యక్తి యొక్క మనస్సును దేవుడు చూస్తాడట. ఎంతమంది నిజంగా విరిగి నలిగిన హృదయంతో వస్తున్నారు, ఎంతమంది తమ పరిస్థితిని గ్రహించి జీవితాల్ని బాగు చేసుకోవడానికి వస్తున్నారు అని ప్రతి హృదయాన్ని దేవుడు గమనిస్తాడట. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తారో అలాంటి వారి విషయంలో దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. వారి కొరకు దేవుడు ఎల్లప్పుడూ ఆసక్తిని, సిద్ధ మనస్సును కలిగి ఉంటాడట. వాళ్ళు రాగానే ప్రేమతో దేవుడు వారిని దర్శిస్తాడు, వాక్యము ద్వారా వారిని ఆదరిస్తాడు, వారి మనవులను ఆలకించి వారి జీవితంలో కార్యమును కొనసాగింపజేస్తాడు. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయములు అంటే దేవునికి చాలా ఇష్టం. కఠిన హృదయాలకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు, ఎన్ని మేలులు చేసినా వారి జీవితంలో కృతజ్ఞత రాదు. అదే విరిగి నలిగిన హృదయాలు అనుకోండి, మార్పు చెందడానికి వాళ్ళు ఇష్టపడతారు, దేవుని యొక్క మాటలను వారు గ్రహించగలుగుతారు. అలాంటి హృదయాలనంటే దేవునికి చాలా ఇష్టమట. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాం, ఎలాంటి హృదయంతో వస్తున్నాం? ఆ విరిగి నలిగిన లేదా కృంగిన మనస్సు మన జీవితంలో దేవుడు ఏమైనా కనుగొనగలుగుతున్నాడు అంటారా? విరిగి నలిగిన హృదయాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ బాగు చేయబడతాయి, అవన్నీ కూడా సరిదిద్దబడతాయి, తిరిగి ఆశీర్వదించబడి ఆదరింపబడి మందిరంలో నుండి పంపించబడతాయి. మరి ఈరోజు మన జీవితంలో ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం, ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం అని అంటే హృదయాలు కఠినమైపోయాయి. అందుకే దేవుని స్వరము మనం వినలేకపోతున్నాం, దేవుని యొక్క ఆదరణ మనం అనుభవించలేకపోతూ ఉన్నాం.
కానీ ఇజ్రాయిల్లో చాలామంది కృంగిన హృదయాలతో దేవుని మందిరానికి వచ్చి వారు పండుగను ఆచరించడానికి సిద్ధపడ్డారట. ఎప్పుడైతే ఆ ప్రయత్నాన్ని దేవుడు చూశాడో, దేవుని జోక్యం కూడా చూడండి. అందులో 12వ వచనం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. చాలు. హిజ్కియా ఒక్కడే ప్రయత్నం చేయటం కాదు, హిజ్కియా ప్రయత్నములో దేవుని సహాయం కూడా హిజ్కియాకు దొరికిందట. అందుకే అంటున్నాను, ఏదైతే దేవుని కొరకు మనం చెయ్యాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటామో ఆ ప్రయత్నాన్ని దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడట. ఎందుకనంటే హిజ్కియా ఇప్పుడు తన ఘనత కొరకు ఏది చేసుకోవట్లేడు, తన స్వార్థం కొరకు ఏది చేసుకోవట్లేడు, ప్రజల యొక్క మేలు కొరకు, ప్రజలందరూ తిరిగి దేవుని తట్టు తిరుగునట్లుగా ప్రజల క్షేమము కొరకు ఒక ప్రయత్నాన్ని ఆరంభించాడు. అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా అనిపించింది కనుక దేవుడు ఏం చేశాడట, అందరిలోనూ ఏక మనస్సును పుట్టించాడట. దేవుడే ప్రేరేపణ కలుగు చేశాడు. పదండి అందరం వెళ్ళి ఆ పని చేద్దాం, పదండి అందరం వెళ్ళి ఆ ప్రయత్నాన్ని కొనసాగింప చేద్దామని చెప్పి దేవుడే ఆ ప్రయత్నాన్ని సఫలపరిచాడట. ఆల్ఫా హాంబర్ట్ అని ఒక పుస్తకం చదివాను, ఆల్ఫా హాంబర్ట్ అనుకుంటాను. ఆయన దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్న తర్వాత ఆయన సొంత గ్రామానికి వెళ్ళి పరిచర్య చేయాలి అని అనుకున్నాడట. ఆ ఊరంతా కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉంది, భయంకరమైనటువంటి చెడు క్రియలు ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి, దేవుని మందిరాలు కూడా తాళాలు వేసేసిన పరిస్థితి అన్నమాట. ఆ ప్రాంతంలో ఆ ప్రజల కొరకు ఏదైనా చేయాలి అనేది ఆయన మనసు. మొదటి రోజు వెళ్ళాడు, మందిరం తలుపులు తెరిచి ఆ మందిరం అంతా క్లీన్ చేసుకుని దినమంతా అడవిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడట. 8 గంటలు మోకాళ్ళు వేసి ఆ గ్రామం కొరకు, ఆ మందిరం క్షేమం కొరకు 8 గంటలు ప్రార్థన చేసి సాయంత్రం వచ్చి శుభ్రంగా కార్పెట్లు వేసి పరిచర్యను ఆరంభించడానికి ఆయనే మొదలు పెట్టాడట. పాటలు పాడాడు, ఎవరైనా వస్తారేమో అని, ఎవరు రాలేదు. ప్రసంగం ఆరంభించాడు, ఎవరు రాలేదు. ఖాళీ మందిరానికి ప్రసంగం చేసేసాడు మొదటి రోజు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే వారు ఆయన అక్క గారు అడిగిందట, ఎంతమంది వచ్చారా ఈరోజు అని అంటే 3. ఎవరెవరు? నేను, దేవుడు, సాతాను, 3 వచ్చామన్నాడు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వెళ్ళి అడవిలో ప్రార్థన చేసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం అలాగే ఏర్పాట్లు చేశాడు. 2వ రోజు కూడా అదే పరిస్థితి. 3వ రోజు మళ్ళీ వెళ్ళి అడవిలో ప్రార్థన చేసి 3వ రోజు కూడా పరిచర్యను ఆరంభించి ప్రసంగం చేస్తుంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఆ మార్గం గుండా వెళ్తూ, ఇదేంటబ్బా మందిరం ఎప్పుడు తెరిచారు, మందిరంలో ప్రసంగం ఎవరు చేస్తున్నారు, మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఖాళీగా ఉన్న మందిరంలో ఒక యవనస్తుడు ఉజ్జీవంతో ప్రసంగం చేస్తూ ఉన్నాడట. ఆ స్థితిని చూసిన పెద్ద ఆయనకి చాలా సిగ్గు అనిపించిందట. ఒక యవనస్తుడు ఈ గ్రామం యొక్క క్షేమం కొరకు ఇంత ప్రయాసపడుతుంటే ఈ గ్రామంలో ఉన్న మేమందరము కూడా ఇళ్లలో పడి ఆటపాటలు చేస్తున్నామా అని చెప్పి వెంటనే ఆ పెద్ద ఆయన ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గద్దించి మందిరానికి తీసుకుని వచ్చాడట. ఆ మందిరము కంప్లీట్గా నిండిపోయి ఆ రోజు ఒక గొప్ప పరిచర్య జరిగింది. ఆ రోజు చేసిన ప్రసంగానికి ప్రజలందరూ కూడా తాకబడిన వారై ఇంకొక 3 రోజుల మీటింగ్ని ఎక్స్టెన్షన్ చేశారట. అయ్యా 3 రోజులు జరిగింది, బట్ మేము మిస్ అయిపోయాం. అయితే ఈ పరిచర్యని ఇంకొక 3 రోజులు కొనసాగించండి, మేమందరం వచ్చి సహకరిస్తామని చెప్పి ఆ ఊరి వాళ్ళందరూ చేరి మరొక 3 రోజులు ఆ ప్రాంతంలో పరిచర్యను స్టార్ట్ చేశారట. ఎప్పుడైతే ఆ 3 రోజులు మీటింగ్స్ జరిగినాయో ఆ 3 రోజుల మీటింగ్లో థియేటర్స్ బంద్, క్లోజ్ అయిపోయినాయి. ఇక మొత్తం థియేటర్సే క్లోజ్ అయిపోయినాయి, ఆ ఊర్లో లేకుండా చేసేసిందట. పోలీస్ స్టేషన్స్ క్లోజ్ అయిపోయినాయి, ఒక్క కేసు కూడా రావట్లేదట ఊర్లో. పోలీస్ స్టేషన్స్ క్లోజ్ అయిపోయినాయి, థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఏవైతే మందు దుకాణాలు ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ ఊరంతా దేవుని తట్టు తిరిగి గొప్పగా ప్రజలు దేవుని ఆరాధించడం మొదలుపెట్టారట. చూడండి, ఆ ప్రజలలో దేవుడు జోక్యం చేసుకుని ఎప్పుడైతే ఏకత్వాన్ని కలగజేశాడో ఆ ఊరంతా బాగుపడడానికి అవకాశాలు దొరికాయి. అఫ్కోర్స్ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం వెనక దేవుని హస్తం మనకు తోడుగా ఉండకపోతే ఆ ప్రయత్నంలో మనం ఎలాంటి కార్యాన్ని చూడలేం. కానీ దేవుని కొరకు మనం చేసే ప్రతి మంచి ప్రయత్నంలో దేవుని హస్తం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. హిజ్కియా చేసిన ప్రయత్నాన్ని ఆ రోజు దేవుడు సఫలపరిచాడట. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏ మనస్సు ఉందో దేవుని యందు భయభక్తులు కలిగిన హిజ్కియాకి కూడా అదే మనస్సు ఉంది. దేవుని ఆలోచన ఏంటనంటే
ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక్క జనాంగంగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఒక్కడే దేవుడు, ఒకటే ఆత్మ, అలాగే ఒకటే సంఘముగా ఉండాలి. బట్ మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది వ్యక్తుల వలన విడగొట్టబడ్డారు. దేవుని ఆలోచనలో అది లేదు. ప్రజలందరూ ఏకత్వంతో ఉండాలి, ఇజ్రాయేలు జనాంగం అంతా ఒక్కటిగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని హిజ్కియా నెరవేర్చే ఆలోచనలో ఉన్నాడు. మరలా ప్రజలందరినీ ఒక్కటి చేసి వాళ్ళందరినీ దేవుని కొరకు సిద్ధపరచాలన్న ఆలోచనతో ఉన్నాడు. దేవుని ప్రజలంగా మనలో కూడా ఇదే మనస్తత్వం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సంఘమును ఐక్యపరిచేటువంటి పరిచర్య మనది. మళ్ళా చెప్తున్నాను, సంఘమును ఏకత్వము చేసేటువంటి పరిచర్య ప్రతి క్రైస్తవుని మీద ఉంది. విడగొట్టడం ఏమో సాతాను పని అయితే, అందరినీ సమాధానపరచటం దేవుని బిడ్డల పరిచర్య అన్నమా. ఎక్కడ ఐక్యత కలిగి ఉండాలో అక్కడే గుంపులు తయారవుతున్నాయి. ఈరోజు సంఘంలో మనం చూస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క గుంపు అన్నమా. పిల్లలతో ఒక గుంపు, యూత్తో ఒక గుంపు, ముసలిళ్ళతో ఒక గుంపు, పెద్దోళ్ళతో ఒక గుంపు. ఆ ఉన్న 10 మంది 20 మందిలో కూడా 3-4 గుంపులు. మళ్ళా ఆ గుంపులు ఎవరితోటి కలవరు, ఎవరితోటి మాట్లాడరు, దేనికి ఎవరిని అంటే కలుపుకోవడానికి ఇష్టపడరు. ప్రార్థన చేసినా వాళ్ళే ఉంటారు, పని చేసినా వాళ్ళే ఉంటారు. మరి ఒక సంఘం అనుకున్నప్పుడు ఇన్ని గ్రూపులు ఎందుకు వస్తున్నాయి? ఒక సంఘం అన్నప్పుడు ఇన్ని విభేదాలు ఎందుకు కలుగుతున్నాయి? ఒక సంఘం అన్నప్పుడు ఇన్ని రకాల పార్షాలిటీస్ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఒక్కటి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే ఒక్కటి అనే విషయాన్ని మర్చిపోతామో అప్పుడు అపవాదికి చోటు దొరుకుతుంది అన్నమాట. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఐక్యతతో ఉంటేనే మేలు. ఎప్పుడైతే ఐక్యత బ్రేక్ అయిపోయి సంఘంలో మనం గ్రూపులు తయారవుతామో ఆ పరిచర్య సక్సెస్ఫుల్గా నడవదు. ఎందుకనంటే అక్కడ బలము కనుమరుగైపోతుంది, పార్షాలిటీ స్టార్ట్ అయిపోతాయి. ఒకరి మీద ఒకరికి విభేదాలు, కంప్లైంట్స్, ఒకరిని ఒకరు దూషించుకోవడం, నేరారోపణలు చేసుకోవడం, విమర్శించుకోవడం, ఇవన్నీ లోపలికి ప్రవేశిస్తాయి. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే అసలు మన పిలుపేంటో అది ఎప్పటికీ మర్చిపోకూడదు. అర్థమవుతుందా? సంఘములో గ్రూపులు అయ్యే ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి. సంఘం అంతా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలే మనల్ని దీవించగలుగుతాయి. ఆ రోజు హిజ్కియా చేసిన పని అదే. ఉన్నవారిని విడగొట్టలేదు, విడిపోయిన వారందరినీ ఐక్యపరచటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు కూడా ప్రజల హృదయాలలో ఆ తలంపును పుట్టించాడట. ఎప్పుడైతే ప్రజల్లో దేవుని కార్యం ఆరంభమైందో మొత్తం ప్రజలందరూ సమాజంగా, బహు సమాజంగా కూడి వచ్చి అక్కడ పరిచర్యను ఆరంభించారు. పండుగ అద్భుతంగా జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషించారు. పైగా ఎన్ని రోజులు పరిచర్య జరగాలి? పస్కా పండుగ అనేది ఒక్కరోజే జరుగుతుంది. ఒకరోజు సాయంకాలం జరిగే పరిచర్య అది. మొదటి నెలలో జరగలేదు. 2వ నెలలో పులియని రొట్టెల పండుగ అని ఇజ్రాయిల్కి 2వ పండుగ అది. అది 7 రోజులు దాన్ని ఆచరిస్తారు. ఈ పులియని రొట్టెల పండుగ సమయంలోనే వారు పస్కా పండుగను కూడా ఆచరించడానికి సిద్ధపడ్డారట. అలా వచ్చిన ప్రజలు 7 రోజులు పులియని రొట్టెల పండుగను ఆచరించారు. ఆ పండుగ అద్భుతంగా జరిగింది. ప్రజలందరూ కూడా దీవించబడ్డారట. ఎప్పుడైతే ఆ పండుగ ఘనంగా జరిగిందో ప్రజల్లో ఇంకొక ఆశ కలిగిందట. చూడండి 24వ వచనం. సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. చాలు. ఎన్ని రోజులు జరగాల్సిన పండుగ? 7 రోజులు. బట్ ఎన్ని రోజులు చేశారట వీళ్ళు? 14 రోజులు దాన్ని ఆచరించారట. ఎందుకంటే ప్రజలందరికీ చాలా సంతోషం అనిపించింది. ప్రజలందరూ కూడా మరలా తిరిగి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు వారి జీవితాలు బాగుపడతా వచ్చాయి. దేవుని ప్రేమను వారు చూడగలిగారు, దేవుని ఆశీర్వాదం, దేవుని మహిమను వారు చూడగలిగారు. ఆ సంతోషకరమైన వాతావరణము ప్రజలు ఇంకా దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి ఆశను వారి జీవితాల్లో పుట్టించిందట. అందుకే 7 రోజుల పండుగను 14 రోజులు వాళ్ళు ఆచరించారట. అంత సంతోషము వారి జీవితాల్లో అనుభవించారు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి కలిగి ఉండి మనం ఆనందించడం ఒక ఎత్తు అయితే, దేవుడు లేకుండా ఆనందించేటువంటిది ఇంకొక పద్ధతి. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకి కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అది పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఇజ్రాయెల్ జీవితంలో జరిగింది అదే. ఇజ్రాయెల్ అందరూ కూడా కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుణ్ణి తిరిగి మరలా వారి హృదయాలకు ఆహ్వానించారో ఆ సంతోషం వారందరినీ కూడా దేవుని మందిరంలో బంధించేసిందట.
ఇక్కడనే ఉందాం, ఇంకొక 7 రోజులు మనం దీన్ని ఆచరణ చేద్దాం అనేటువంటి తలంపు వారి హృదయాల్లో పుట్టింది. తిరిగి మరలా దేశం అంతా బాగుపడింది. కంప్లీట్గా పాడైపోయిన ఆ ప్రజల జీవితాలు తిరిగి మారు మనుషుల నుండి నడిపించబడ్డాయి. ఒక గొప్ప ఉజ్జీవము ఆరంభమైంది అక్కడ. ఇలాంటి సంఘటన మరొకటి కనపడుతుంది మనకి నిర్గమకాండంలో 32వ అధ్యాయం మనం చూస్తే 32వ అధ్యాయంలో అక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఒక పండుగను ఆచరించారట. మోషే కొండ మీద ఉన్నాడు, కింద ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, అహరోన్ ఉన్నాడు. మోషే చాలా రోజులు అయిపోయింది, ఇంకా కిందకి దిగిరాలి, 40 రోజులు అయిపోయింది. అప్పటికే మోషే దిగి రాకపోయేటప్పటికి ప్రజలు అన్నారట, అహరోను ఆ మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి నువ్వు మా కోసం ఒక దేవుణ్ణి తయారు చేయి అని చెప్పి వాళ్ళు అడగగానే అహరోను ఒక బంగారు దూడను తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడట. వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళందరూ ఏం చేశారట, ఆ రోజు ఆ బంగారు దూడకి మొక్కుతూ వాళ్ళందరూ కూడా ఒక పండుగను ఆచరించారట. ఆ అరణ్యంలో నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ విచ్చలవిడితనానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. అక్కడ కూడా వాళ్ళు పండుగను ఆచరించి సంతోషించారు, కానీ అక్కడ దేవుడు లేడు. ఎప్పుడైతే దేవుడు లేకుండా వాళ్ళు ఆనందించారో అది పాపమునకు దారి తీయడం వలన ఆ రోజు 3,000 మంది చంపబడ్డారు. గుర్తుపెట్టుకోండి, హిజ్కియా కాలంలో ఆత్మీయంగా మృతులైన వారు తిరిగి సజీవులయ్యారు. అక్కడ సినాయి పర్వతం దగ్గర సజీవులుగా ఉన్నవారు మృతులుగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే ఒక స్థలంలో దేవుడు ఉన్నాడు, ఇంకొక స్థలంలో దేవుడు విడిచిపెట్టబడ్డాడు. దేవుడు లేకుండా ఏదైతే ఆనందాన్ని మనం ఆశిస్తున్నామో అవన్నీ కూడా మనల్ని పాపమునకే నడిపిస్తాయి. ఎందుకంటే దేవునితో వచ్చే ఆనందమే మనకు ఆశీర్వాదకరం. దేవుడు లేకుండా మనం కలిగి ఉండే ఏ ఆనందమైనా అది పాపానికి మనల్ని నడిపిస్తుంది. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తిరిగి మరలా దేవుని సన్నిధిలో ఆనందించి తమలోనికి అనగా తమ హృదయాలు దేవునికి సమర్పించుకున్నారట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం దేవుని ఒకవేళ ద్వారానికి బయట నిలబెట్టామనుకోండి, లోపలికి ఆహ్వానించకుండా, ఒకరోజు మనం కూడా ద్వారం బయటే నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల స్టోరీ మనకు తెలుసు. బుద్ధి లేని కన్యకలు ఎక్కడ మిగిలిపోయారట? పరలోకపు ద్వారం ఎదుటి వారు మిగిలిపోయారు, వారి ఎదుటే తలుపులు మోయబడ్డాయి. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ద్వారం వెలుపటే నిలబెట్టేసాం అనుకోండి, ఒకరోజు దేవుడు కూడా మనల్ని పరలోకపు ద్వారం ఎదుటే నిలవబెట్టాల్సి వస్తుంది. అది ఎంత ప్రమాదకరమైన సంఘటనో దాన్ని ఊహించి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే అదే ఒక భయంకరమైన నష్టాన్ని మన జీవితంలో కలిగించగలుగుతుంది. అందుకే ఈరోజు మనం ఆహ్వానిస్తే రేపు ప్రభువు మనల్ని లోపలికి ఆహ్వానిస్తాడు. ఈరోజు మనం ప్రభువుని బయటకు గెంటేస్తే రేపు ఆ ప్రభువే రేపు పరలోక ద్వారం ఎదుటి నుండి మనల్ని కూడా బయటకు గెంటేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇక పండుగ ప్రజలందరూ కూడా అద్భుతంగా పండుగను ఆచరించి అందరూ సంతోషంలో ఉన్నారు. ఇక 31వ అధ్యాయంలో ఒకటే సంఘటన రాయబడి ఉంది, దాన్ని కూడా క్లుప్తంగా చెప్పేస్తాను. ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యూదా పట్టణాల్లోనికి వెళ్ళి యూదా పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలని, ఎత్తైన స్థలాల్ని, బలిపీఠములు అన్నింటినీ కూలగొట్టేసి ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయి వారి వారి ప్రాంతాల్లో ఆనందిస్తూ ఉన్నారట. అయితే హిజ్కియా ప్రజలందరి కొరకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అంతకంటే మునుపు ఇంకొక పని కూడా చేశాడు. పరిచర్య ఆరంభమైంది, ఇప్పుడు మందిర పరిచర్య. ఆ మందిర పరిచర్యలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో అర్పించే కొన్ని బలులు ఉంటాయి. ఆ బలి అర్పణల కొరకు తన ఆస్తిలో నుండి ఒక భాగాన్ని హిజ్కియా ఏర్పాటు చేశాడట. ప్రజలు ఎవరి మీద మొదటగా భారం పెట్టకుండా ఆయనే తన ఆస్తిలో నుండి ఒక భాగమును దేవుని మందిర పరిచర్య కొరకు ఏర్పాటు చేసి, ఇగో ఇవి నిత్య బలుల కొరకటే, ప్రతిరోజు దేవుని మందిరంలో అర్పించే బలుల కొరకు వినియోగించండి అని చెప్పి హిజ్కియా ఒక భాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేశాడట. చూడండి 3వ వచనం నుండి. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములు వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడియొకటి తోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య దాక్షరసములను, నూనెను, తేనెను, సన్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి.
హిజ్కియా ఇంకొక ఆజ్ఞ కూడా జారీ చేశాడట. ఏంటనంటే, దేవుని మందిర పరిచర్య క్రమముగా జరుగునట్లుగా ప్రతి వారు కూడా వారి వారి భాగములను వారికి తీసుకుని వచ్చి ఇవ్వండి అని హిజ్కియా ఇజ్రాయేలు యూదా ప్రజలందరికీ కూడా హెచ్చరికను చేశాడట. ఎందుకంటే ఇప్పటి వరకు పరిచర్య జరగలేదు. లేవీలు పరిచర్య ధర్మమును బట్టి వారు పోషింపబడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆరంభంలోని వారికి చెప్పిన మాట ఏంటనంటే, నేనే వారికి స్వాస్థ్యమును. లేవీలకు ఎలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు, వారికి ఏమీ ఏర్పాటు చేయలేదు. నేనే వారికి స్వాస్థ్యమునై ఉన్నాను అని చెప్పి ఈ మందిర అర్పణల కొరకు ఏవైతే ఇజ్రాయెల్ ప్రజలు తీసుకుని వస్తున్నారో వాటి ద్వారా ఈ యాజకులు కానీ లేవీలు కానీ పోషింపబడేటట్టుగా దేవుడు ఒక నియమమును ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుని మందిర పరిచర్య అంతా కూడా లేవీలకు అప్పగించబడింది. ఆ పరిచర్య అంతా కూడా జరగడానికి దేవుడు ఇజ్రాయేలుకు ఆజ్ఞ జారీ చేశాడట. సో మీకు కలిగిన వాటిలో నుండి ప్రథమ భాగములను మీరు తీసుకుని వచ్చి మందిరంలో ఇవ్వడం ద్వారా మందిర పరిచర్య జరుగుతుంది. మందిరంలో ఉన్న ప్రజలు వాటి ద్వారా పోషింపబడతారని ఒక నియమముని ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో రాజులు సరిగా లేకపోవడం, పరిచర్య సరిగా జరగకపోవడం, దాన్ని బట్టి లేవీలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. వారికి సరైన పోషణ లేదు. దానిని బట్టి అన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే, లేవీయులు ధైర్యము వహించి ఎవరి పని వారు చేయునట్లుగా. ఎందుకు ధైర్యం కావాలి వాళ్ళకి అని అంటే, పోషణ అనేది ఒక భయం. వారికి కుటుంబాలు ఉన్నాయి, సో వారిని పోషించవలసిన బాధ్యత వారి మీద ఉంది. బట్ ఇశ్రాయేల్ ప్రజల్లో భక్తే లేనందున ఆజ్ఞలను కూడా విస్మరించేశారట. దాంతో లేవీలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, వారి పరిచర్య వారు ధైర్యముతో కొనసాగించున్నట్లుగా ప్రథమ ఫలములను తీసుకుని వచ్చి ఎవరి భాగములను వారికి ఏర్పాటు చేయండి అని హిజ్కియా చెప్పగానే, ఎప్పుడైతే ప్రజలు దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారో మిగతా అన్ని విషయాల్లో వారు సెట్ అయిపోయారు. భక్తి సెట్ అయిపోతే అన్నీ సెట్ అయిపోతాయి. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రథమ ఫలములను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో అర్పించడం మొదలు పెట్టారట. అందరూ సమృద్ధిగా వారి వారి భాగములను తీసుకుని వచ్చి దేవుని పరిచర్య కొరకు సమర్పించారు. సో ఈరోజు మనము ఏవైతే ఆ ప్రథమ భాగములను దేవుని మందిరంలోనికి తీసుకుని వస్తున్నామో అవి దేని కొరకు మందిరంలో ఇస్తున్నాము అని అంటే, దేవుని మందిర పరిచర్య క్రమముగా జరుగునట్లుగా దేవుడు నియమించినటువంటి ఒక పద్ధతి అది. బైబిల్లో మనకి 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆలయ కృత్యములను జరిగించువారు ఆలయమును బట్టి పోషింపబడుతున్నారు, బలిపీఠము యొద్ద పరిచర్య చేయువాడు బలిపీఠము యొక్క అర్పణములను బట్టి పోషింపబడుతున్నాడు అని అంటాడు. అంటే వారికి పరిచర్యకు అంతకటికి కూడా మందిరంలోకి వచ్చే వాటిని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అని పౌలు కూడా చెప్తాడు అన్నమాట. సో ఈరోజు మనం ఏవైతే అర్పణలు తీసుకుని వస్తున్నామో అవన్నీ దేని కొరకు మనం అర్పిస్తున్నామట, మందిర పరిచర్య క్రమముగా జరుగునట్లుగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి హిజ్కియా ఇంత చేసినందుకు మరి ఆయన ఏమన్నా దీవించబడ్డా అని మనం ఆలోచన చేస్తే, వాగ్దానం చేసిన దేవుడు మోసం చేసేవాడు కాదు అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. 32వ అధ్యాయం చూడండి, 27వ వచనం నుండి చదవండి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఎవరు కలుగు చేశారట అతి విస్తారమైన కలిమి? దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమిని కలుగజేసినందున. హిజ్కియా దేవుని కొరకు ఏదైతే చేశాడో దాని విషయంలో తిరిగి దేవుడు మరలా హిజ్కియాని ఆశీర్వదించడం మొదలు పెట్టాడట. ఆయనకి ఏమేమి అనుగ్రహించాడో ఒక పెద్ద లిస్టే వ్రాయబడి ఉంది. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞకు ఎప్పుడైతే మనము సరి అయిన రీతిలో లోబడటానికి ఇష్టపడతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. కానీ చాలాసార్లు మనము దేవుని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, దేవుని ఆజ్ఞలను విస్మరించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే చేస్తున్నామో దానిని బట్టే మనం దీవించబడతాం. ఏదైతే మనం విధేయతను కలిగి ఉంటున్నామో దానిని బట్టే మన జీవితంలో అభివృద్ధి చెందగలుగుతూ ఉంటాం.
కానీ ఈరోజు చాలా విషయాల్లో మనం దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించటం వలన మన జీవితాల్లో మనం నష్టపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనకాడుతున్నామో, దేవుని ఆజ్ఞల విషయంలో మనము కఠినులుగా మనం వ్యవహరిస్తూ ఉంటామో, అప్పుడు మనం కలిగి ఉన్న దాంట్లో మనం ఆనందించలేం, కలిగి ఉన్నది ఏది కూడా మనం అనుభవించలేం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా వారి కలిగిన వాటిలో నుండి ప్రథమ ఫలములను తీసుకుని వచ్చారట. 7 నెలలు అవన్నీ కూడా పోగు చేయబడ్డాయి. తర్వాత హిజ్కియా వెళ్ళి వాటిని చూసినప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగి యాజకులను అడుగుతాడు, అయ్యలారా అసలు ఏంటి ఇవన్నీ అని అంటే, అప్పుడు యాజకులు చెప్తారనమాట, అయ్యా ప్రజలు దేవునిచ్చిన ఆజ్ఞ విషయంలో వారు నమ్మకస్తులుగా ఉండి దేవుని దగ్గరకు అర్పణలు తీసుకుని వచ్చినప్పటి నుండి మేము కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాం, సమృద్ధిని మా జీవితంలో చూడగలుగుతున్నాం. అయితే మేము తినగా మిగిలిన వాటిని పోగు చేస్తే ఇంత సమృద్ధి కలిగిందయ్యా అని చెప్పినప్పుడు వెంటనే మందిరములలో కొన్ని ఆ గదులను ఏర్పాటు చేసి వచ్చిన అర్పణలన్నింటినీ కూడా అందులో దాచిపెట్టడం మొదలుపెట్టారట. ఆ ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఈ బాధ్యతలను కొనసాగించారో, ఇక వాటి మీద కొంతమంది ఆ వ్యక్తులను ఏర్పాటు చేసి హిజ్కియా వారి వారి పరిచర్యలకు అవసరమైన వాటన్నిటి విషయంలో ఈ అర్పణలను వినియోగించడానికి కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేశాడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఈ వేటిని ఎలా వినియోగించాలి, వాటన్నిటిని ఒక లెక్క ప్రకారంగా జరిగించే పరిచర్య ఒకరికి అప్పగించబడింది అన్నమాట. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో మన నమ్మకత్వాన్ని కూడా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనం దేవుని మోసం చేసే ప్రయత్నం చేశామా, మనల్ని మనమే మోసం చేసుకున్న వారం అవుతాం, మనమే నష్టపోయిన వారం అవుతాం. సో అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు కొంతమంది బహుశా ఈ మాటను విమర్శించే అవకాశాలు కూడా ఉండొచ్చేమో, కానీ గుర్తుపెట్టుకోండి, చాలా విషయాల్లో మనం నష్టపోవడానికి గల కారణము మనం బిగించిన మన పిడికిలే. ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఇంటి విషయాలలో కానివ్వండి, ఎక్కడెక్కడ మనం నష్టపోతున్నామో వాటన్నిటి విషయంలో మనం పిడికిల్ని మనం దేవుని ఎదుట బిగించటమే మనం చేసే పెద్ద పొరపాటు. ఎప్పుడైతే దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదించే విషయంలో ఎల్లప్పుడూ నమ్మకంగానే ఉంటాడు. మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనం కూడా దేవుని చేత నిర్లక్ష్యము చేయబడే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. సంపాదిస్తామేమో, కానీ అది మన దగ్గర నిలిచి ఉండే అవకాశాలు ఉండవు. ఏదో ఒక రీతిలో దాన్ని మనం పోగొట్టుకుంటూనే ఉంటాం, నష్టపోతూనే ఉంటాం. అలాంటి స్థితి మన జీవితంలో రాకుండాన్నట్లుగా ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఎలాగైతే లోబడి ఉన్నారో, మనం కూడా ఆ విధంగా దేవునికి లోబడి ఉంటున్నట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. ఇక ఒక గొప్ప ఉజ్జీవం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో, దాని వెనకాల ఒక శ్రమ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ శ్రమ ఏంటిది అనేది వచ్చే వారం మనం నేర్చుకుందాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు తెలియజేసిన హెచ్చరికల కొరకు నీకు వందనాలు. ఏ పని కొరకైతే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావో ఆ పనిలో మేము నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి నాయన. ఆ రోజు పస్కా పండుగ వాయిదా వేయబడడానికి గల కారణం కావలసినంతమంది పనివారు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు ఆ కార్యక్రమం కొరకు ఆసక్తితో రాకపోవడమే కారణాలు నాయన. ఈరోజు మాలో కూడా ఆ లక్షణాలు కనబడుతున్నాయి. వాటిని సరిదిద్దండి, వాటిని తొలగించుకొని మార్పు నొంది మరలా మేము నీ తట్టు తిరిగి నీ మీద ఆనుకున్నట్లుగా మా హృదయములను పురుకొల్పండి. విన్న మాటలు మాలో ఫలింపజేసి మమ్మల్ని అభివృద్ధి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.